ఆల్ వెల్కమ్ టు ఆంధ్ర జైకా ఛానల్ వన్స్ అగైన్. ఫైనలీ ఫ్యాన్స్ 10 ఏళ్ల ఆకలి తీరిందండి. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సలార్ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఇది 10,000 వాలా సినిమా అండి. ఫుల్ మీల్స్ బిర్యానీ కాదండి, ఏకంగా బిర్యానీ దీక్ష తెచ్చిపెట్టేశాడు మన ప్రశాంత్ నీల్. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలివేషన్ సీన్స్ తో అయితే నడిపేశాడు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర వచ్చే సీన్ కి అయితే గూస్ బంప్స్ గ్యారంటీ అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొన్ని క్యారెక్టర్స్ చికాక్ అయితే తెప్పిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్ లో ఖాన్ సార్ వరల్డ్ లో ఎంటర్ చేసి డ్రామాని మంచిగానే బిల్డ్ చేశాడని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో కొన్ని ఎలివేషన్ సీన్స్ పడ్డాయండి, దానికైతే గూస్ బంప్స్ గ్యారంటీ అనమాట. ఇక క్లైమాక్స్ లో అయితే ఇప్పటి వరకు సినిమాలో నేను పూనకాలు విన్నాను, కానీ ఈ సినిమా క్లైమాక్స్ చూస్తే పూనకాలు గ్యారంటీ అనమాట. సెకండ్ పార్ట్ క్లిఫ్ హ్యాంగర్ కూడా వదిలాడు అనమాట, అదైతే నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంతే. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ అన్న ఎన్నాళ్ళైందన్న చూసి చించి అవతల పడేసాడని చెప్పుకోవాలి. పెద్దగా డైలాగ్స్ ఉండవు, కానీ ఆయన కట్అవుట్ ని వేరే లెవెల్లో యూజ్ చేసుకున్నాడు మన ప్రశాంత్ నీల్. ఇక మన పృథ్వీరాజ్ సుకుమార్ గారు ఎందుకు ఆయన క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు అన్నంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆయన కూడా అదర కొట్టేశారని చెప్పుకోవాలి. ఇక ఈశ్వరీరావు గారు కూడా మంచి క్యారెక్టర్ పడింది, ఆవిడ కూడా మంచిగానే పుల్ ఆఫ్ చేశారు. జగపతి బాబు గారు కూడా మంచిగానే చేశారని చెప్పుకోవాలి. శృతి హాసన్ గారు జస్ట్ ఉన్నారంతే, ఆవిడ పెద్ద పీకిందేం లేదు. ఇక మన రవి బ్రస్నూర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్. ఇక ఎలివేషన్ సీన్స్ లో అయితే ఎగరేసి అవతల పడేశాడు. ఇక ఫైనల్లీ మన క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ప్రశాంత్ నీల్ మంచి స్టోరీ స్క్రీన్ లతోనే ఏమైనా ముందుకొచ్చారు. ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించి ఫ్యాన్స్ ఆకలి అయితే తీర్చారు. ఓవరాల్ గా సలార్ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఇట్స్ ఎ ట్రీట్ టు వాచ్. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఆంధ్ర జైకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.